2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనంలో, అందుకు నా కృప నీకు చాలును దేవుడు అంటా ఉన్నాడు. ఇక్కడ పౌలు భక్తుడు తన జీవితంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, తనకున్న ఎదుర్కొంటున్న రోగాలను బట్టి, తనకున్న శరీర బలహీనతలను బట్టి దేవుణ్ణి అడుగుతూ ఉంటే, అయ్యా నాకున్నటువంటి ఈ బలహీనత తొలగించయ్యా అని మొరపెడతా ఉంటే, ఈ టైంలో దేవుడు చెప్తున్నమాట, నా కృప నీకు చాలును. ఏంటి మన ఆత్మ జీవితంలో కూడా సరిపడినంత ఉండాల్సింది ఏంటంటే, నా కృప నీకు చాలు. ఆయన కృప ఉంటే చాలు. సరిపడినంత ఆయన కృప మనం పొందుకోగలిగితే చాలు. ఒక రాజు ఒక ప్రాంతానికి అడవి గుండా వెళ్తా ఉన్నాడు. అడవి ప్రాంతం గుండా మరొక రాజ్యానికి వెళ్తా ఉన్నాడు రాజు. ఈ క్రమంలో ఒక సింహం ఈ రాజు గుర్రం మీద వెళ్తా ఉంటే సైనికులు వెనకొస్తూ ఉన్నారు. ఇవి వచ్చే క్రమంలో ఇది స్పీడ్గా బయలుదేరి వస్తూ ఉంటే అడవిలో కొంచెం దారి తప్పాడు. ఆ సింహం వచ్చి ఆ రాజు మీద దాడి చేసే క్రమంలో ఒక 3 వ్యక్తులు వచ్చి ఆ సింహాన్ని చంపి మొత్తానికి రాజును కాపాడతారు. ఈ రాజు, మీరే ఈరోజు లేకపోతే నా జీవితం ముగించబడేది, ఈ రాజ్యానికి రాజు అనేవాడు లేకుండా పోయేవాడు, కానీ నా ప్రాణాలు మీరు కాపాడారు, మీ ప్రాణాలకి తెగించి నా ప్రాణాలు కాపాడాడు కాబట్టి మీకేం కావాలో కోరుకోండి, మీ అడిగిని ఖచ్చితంగా ఇస్తాను, నా రాజ్యంలో సగం మట్టిగా అడిగినా ఇస్తానని చెప్పి వాళ్ళ 3తో వాగ్దానాలు చేశాడు. అందులో ఫస్ట్ వచ్చాయా, నాకు నీ రాజ్యంలో ఏదైనా ఒక కొలువు, ఒక జాబ్ ఇప్పాయా చాలు, నా కుటుంబం నేను ప్రశాంతంగా గడపడానికి ఒక చిన్న జాబ్ ఉంటే చాలయ్యా అని చెప్పి ఒకడొచ్చి జాబును కోరుకున్నాడు. ఇంకో 2వాడు అన్నాడు, అయ్యా నా ఇంట్లో పిల్లలు ఉన్నారయ్యా, పెళ్ళిడికి వచ్చినటువంటి పిల్లలు ఉన్నారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలా, కాబట్టి ఏదైనా ధనం ఇస్తే పిల్లలకి పెళ్ళిళ్ళు చేసుకొని మిగిలిన డబ్బుతో ఏదైనా వ్యాపారం పెట్టుకుంటానయ్యా అని చెప్పి 2వాడు అన్నాడు. 3వాడు, మరి నీకేం కావాలా అని 3వాడిని అడిగితే, రాజా నాకేం వద్దు కానీ నువ్వు కావాలి రాజా అని చెప్పన్నాడు. నువ్వు ప్రతిరోజు వారంలో ఒక రోజు వచ్చి మా ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళాలా, అంతే చాలు రాజా, నాకు ఇంకేం వద్దు అన్నాడు. ఫస్ట్ ఇద్దరు అనుకున్నారు, వీడోడా తెక్కలో లాగున్నాడు, తెలివి తక్కువ దద్దమ్మలాగున్నాడు, ఏదన్నా వజ్రాలు జాబు ఏదో ఒకటి డబ్బులో కోరుకోవాలి కానీ ఏమీ కాకుండా రాజును కోరుకుంటున్నాడు, రోజు రాజు వచ్చి భోజనం చేయాలంటున్నాడు, ఇంకా భోజనం పెడితే ఖర్చు అయ్యిద్ది కానీ ఏంటి ఎలా కోరుకున్నాడు అని చెప్పి వీళ్ళు ఇద్దరు నవ్వుకున్నారు, పగలబడి నవ్వుకొని వెళ్ళిపోయారు. మరి రాజు, సరే దాందే ఉంది, ఇంకేదైనా కోరుకుంటే ఇంకేం వద్దు రాజా, మీరు వారానికి ఒకరోజు మా ఇంటికి వచ్చి భోజనం చేస్తే చాలు, అంతే చాలు, ఇంకేం వద్దు. సరే దాందే ఉంది, పెద్ద విషయం కాదుగా, నువ్వు వజ్రాలు అడగట్లేదు, వైడూర్యాలు అడగట్లేదు, ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళమంటున్నావు, అంతేగా వస్తానులే అని చెప్పి మాట ఇచ్చాడు. ఇప్పుడు ప్రతి వారం ఆ వ్యక్తి ఇంటికి వెళ్ళాలి, భోజనం చేయాలి. మంత్రి ఈ రాజు అంటే ఒక్కడే రాడుగా, తనతో పాటు కొంత సైన్యం ఉండిద్దిగా, సమూహం ఉండిద్దిగా, సమూహం తీసుకొని వస్తూ ఉన్నాడు రథం మీద. ఈ రథం మీద వస్తూ ఉంటే ఆ రోడ్డు అంతా గుంతలు పడిపోయి, గుంతలు పడినప్పుడు నడు నొప్పి వస్తుంది, ఇబ్బంది పడుతూ ఉంటే మంత్రికి వెళ్ళి చూశాడు. ఏ మంత్రి, ఏంది మన రాజ్యంలో ఈ రోడ్లు ఏంది, రాజా వచ్చే వారానికి దీని రూపురేఖలు మార్చేస్తాను, నేను చూసుకుంటాను కదా రాజా అని చెప్పి అన్నాడు. మొత్తానికి ఇంటికి వెళ్ళారు, వాళ్ళ ఊరు వెళ్ళారు. అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు అనుకున్నారు, మరి రాజు వస్తున్నా అంటే ఆర్భాటాలు ఏమైనా ఉంటాయేమో, మరి ఎలా ఇల్లు ఎలా ఉందో ఏందో, ఇంకా అసలు రాజు తగ్గట్టుగా ఎవరు ఉండిద్ది అనుకున్నారు. అక్కడ తీరా ఇల్లు చూస్తే అదొక పెంకిటిల్లు, దానికి అన్ని రంధ్రాలు పడి ఉన్నాయి, ఎండబడతా ఉంది. లోపలికి వెళ్ళి చూశాడు, అంత రంధ్రాలు పడి అక్కడక్కడ ఎండ కంతల్లో గుండా ఇంట్లోకి ఎండబడతా ఉంది. రాజు చూసి, ఏదిరా ఈ ఇల్లు ఏంది, ఈ అవతారం ఏంది, ఈ ఇంట్లోకి నన్ను భోజనానికి పిలిచింది అన్నట్టుగా రాజు దిక్కులు చూస్తూ ఉన్నాడు. ఎను చూసి మంత్రికి వెళ్ళి చూశాడు. మంత్రికి వెళ్ళి మంత్రికి అర్థమైపోయింది,
రాజా నేను చూసుకుంటానికి ఒక వారం టైం ఇవ్వండి, ఈ ఇంటి రూపురేఖలు మార్చేస్తామని చెప్పి అన్నాడు. తర్వాత మరి రాజు వచ్చాడు కదా, భోజనం ఇంకా విందు ఏమి ఏర్పాటు చేశాడు, విందు మరి రాజుగారి విందు అంటే మరి ఎన్ని ఏర్పాట్లు చేశాడో, ఎన్ని తలకాయలు మెడకాయలు తెగినాయో అని చెప్పి అక్కడ ఆసక్తి చూస్తూ ఉన్నారు అంతా. అక్కడ తేరా చూస్తే రాజా తినండి అని చెప్పి మనోడు అన్నంలో కారం ఒకటి వేసుకొని ఆయన తింటా మీరు కూడా తినండి రాజా అని చెప్పి కారంతో ఉన్నటువంటి అన్నం ప్లేట్ తీసుకొచ్చి ఇచ్చాడు. ఇంకేం చేస్తాడో చెప్పాడుగా, వచ్చి భోజనం చేస్తా అన్నాడుగా. ఏదన్నా నాన్ వెజ్ చికెనో మటన్ ఏదో ఉంటే అది వేరు, కానీ ఇక్కడ రాజుని పిలిచి కారం గడ్డలేసి పెడతా ఉన్నాడు. ఇది ఒక ముద్ద 2 ముద్దలు తినగానే ఇంకా మంట పుట్టింది, ఇంకా కళ్ళంటి నీళ్ళు తిరుగుతూ ఉన్నాయి. ఇక మంత్రికి వెళ్ళేలా చూస్తే ఇంకా అర్థమైపోయింది, రాజా ఈ విందు ఏర్పాట్లు కూడా నేను చూసుకుంటాను రాజా అని చెప్పి అది కూడా చెప్పాడు. ఇంకా నెక్స్ట్ ఇంక వారానికి వచ్చేసరికి రోడ్లన్నీ రూపురేఖలు మారిపోయినాయి, ఇల్లు రూపురేఖలు మారిపోయినాయి. అక్కడికి వచ్చేసరికి వంటలు కూడా వీడు వంట చేసి పెట్టడం కాదు, అక్కడి నుంచి రాజు దర్బార్ నుంచి వచ్చి వీళ్ళే వంటలు చేసి హంగామా చేస్తున్నారు. ఎందుకు? రాజు వస్తాడు కదా. కొన్ని రోజులు గడిచిపోయి 1 నెల 2 నెలలు గడిచిపోయిన తర్వాత ఇప్పుడు ఈ రాజు అంటూ ఉన్నాడు, అరే ఇక్కడికి వస్తుంది మనమే, వంట చేసేది మనమే, ఏర్పాట్లు చేసేది మనమే, అన్నీ బాగు చేసేది మనమే, అంత పనులన్నీ మానుకొని రాజ్య కార్యకలాపాలన్నీ మానుకొని ప్రత్యేకంగా ఇక్కడ రావడం ఎందుకురా, వీడు ఒక్కడే కదా, వీడినే మన రాజ్యంలోకి తీసుకొని వెళ్తే సరిపోద్ది కదా అని వారి దగ్గరికి వచ్చి, అయ్యా మేము ఇక్కడ దాకా రావడం ఎందుకు అయ్యా, నువ్వే రాజు కోట్లకు రాయా అంటే, ఓ రాజా నేను రాను, నా ఇంట్లో నేను ఉంటాను, నేను రాను అంటాడు. అయ్యా అది కాదయ్యా, రాయ్యా నా కోటలోకి, నీకు ప్రత్యేకంగా ఉండిద్దయ్యా, అన్ని మర్యాదలను జరుగుతాయి, నువ్వే పని చేయాల్సిన పని లేదు, నా దగ్గర ఉండు, నా బల్ల మీద పెట్టి ఆహారం నువ్వు తిను, ఏం చేయొద్దు, నువ్వు రాయ్యా అని చెప్పి బతిమలాడి ఆ రాజు ఆ వ్యక్తిని తన కోటలోకి తీసుకెళ్ళాడు. హల్లెలూయా. ఇప్పుడు నేను ఒక మాట అంటాను, మిగిలిన ఇద్దరేమో పిచ్చోళ్ళు అనుకున్నారు వీరిని చూసి, కానీ ఫస్ట్ వాడేమో జాబును కోరుకున్నాడు, రెండోవాడేమో డబ్బులు కోరుకున్నాడు, మూడోవాడు రాజును కోరుకున్నాడు. రాజును కోరుకున్నాడు కాబట్టి రోడ్లు బాగుపడి ఇల్లు బాగుపడింది, వాడు జీవిత చరిత్రే మార్చబడింది. హల్లెలూయా. వాడి జీవితం అంతా మార్చబడడానికి కారణం ఏంటి? ఒక్క రాజు ఉంటే చాలు. ఒక్క రాజు కోరుకుంటే మిగిలిన జాబులు వస్తాయి, డబ్బులు వస్తాయి, ఇల్లు వస్తాయి, అన్నీ వస్తాయి ఒక రాజును కోరుకుంటే. హల్లెలూయా. మన జీవితాల్లో కూడా అన్నీ లేకపోయినా దేవుడు ఒక్కరిని కలిగి ఉంటే చాలు, ఆయన కృపను మనం కలిగి ఉంటే చాలు. ఆయన కృపే సమస్తాన్ని మనకు అనుగ్రహించేది, దేవుని కృపే.